morning, church. Good morning, church. శుభోదయము. లాస్ట్ మండే నాకు సివియర్గా చాలా పెయిన్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మీ గ్రూప్ ప్రేయర్లోకి వచ్చినప్పుడు సివియర్గా చాలా పెయిన్ స్టార్ట్ అయింది. Last Monday, Elizabeth was suffering with severe stomach ache while we were all praying. అయితే సడన్లీ ఎంత పెయిన్ అంటే చెస్ట్లో హార్ట్ అటాక్ సిమ్టమ్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా స్టార్ట్ అయింది. అది It started as pain in the chest as well. It's like gastric pain coming from stomach to the chest. అయితే మా ప్రేయర్ అయ్యే వరకు 4:30 అయింది. అప్పటి వరకు కొంచెం పెయిన్ ఇంక్రీజ్ అయ్యింది. ప్రేయర్ చేశారు, కొంచెం అంటే కొంచెం తగ్గింది. After we all had group prayer, the pain got subdued little. దాని తర్వాత ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత పెయిన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. After prayer again the pain was increasing. అరౌండ్ నేను ఆంటీకి 6:30కి చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. Elizabeth thought of calling Ashanti to get prayed again, but it was already 6:30. మళ్ళీ ఆ పెయిన్ అన్బేరబుల్ అవుతే ఐ థింక్ అరౌండ్ 7:15 అలా ఆంటీకి కాల్ చేశాను. Around 7:15 the pain was very severe, so she called Ashanti. అప్పుడు కొంచెం పెయిన్ తగ్గింది. After praying the pain got reduced little. పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా, స్టమక్ పెయిన్ కిల్లర్ తీసుకున్నాను, అన్నీ తీసుకున్నా కూడా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా పెయిన్ తగ్గలేదు. She took all types of medicines for the pain, but the pain could not substitute. మళ్ళీ మా గ్రూప్కి కాల్ చేశాను. మా ప్రేయర్ గ్రూప్ అందరూ ప్రే చేశారు నా కోసం. Again she called a prayer group and everybody started praying for her. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ప్రే చేసినప్పుడు పెయిన్ మళ్ళీ తగ్గిపోయింది. After praying everybody in the group, the pain got reduced. మళ్ళీ కాసేపు పడుకున్నాక మళ్ళీ 11 o'clock, అరౌండ్ 11 o'clock ఎంత సివియర్ పెయిన్ అంటే ఇంకా ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిపోదాం అంత పెయిన్ వచ్చింది నాకు. Again around 11 o'clock she got severe pain that she felt like get admitted in the hospital. వామిటింగ్స్, మోషన్స్ తెలియకుండా అలాంటి అంటే అటాక్ అని నాకు తెలుసు. It was she felt like it was due to attack and she was suffering with all vomitings and motions. దాని తర్వాత మళ్ళీ నేను పెయిన్ కిల్లర్ తీసుకున్నా, సిట్రిజన్ వేసుకున్నాను. Again she took painkillers and cetirizine medicine also. మళ్ళీ కూడా తగ్గలేదు. మళ్ళీ ప్రేయర్ గ్రూప్కి 11 o'clockకి కాల్ చేశాను. Again it was not reduced and she again called up the group. మళ్ళీ 11 o'clock ప్రేయర్ గ్రూప్ అందరూ నా కోసం ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే నాకు పెయిన్ పోతుంది. ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది లలిబీ లాగా. అంటే పాపని జోజో పెడతారు కదా, అలాగా అనిపించింది నాకు. When again the group we in the group I have started praying her, she felt like sleeping and like how the children will sleep after singing, so she felt like that and she went to sleep. నేను నిద్రపోతున్నా, ఎందుకంటే అది ఈవిల్ అటాక్. అందరు టంగ్స్లోనే ప్రే చేశారు. It was an evil attack and the entire group prayed in tongues only. They prayed. వాళ్ళు నా కోసం అట్లీస్ట్ half an hour టంగ్స్లో ప్రే చేశారు. In the group we all prayed more than half an hour in the tongues for her. అలా half an hour ప్రే చేసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది. After praying in the tongues for half an hour she fell asleep. She was feeling sleepy. నేను నన్ను ఇంకా చాలు, మీరు వెళ్ళిపోండి, చాలా థ్యాంక్స్ అని చెప్పాను. Then she told all of us to, she thanked and told us that she was getting sleep. ఎప్పుడైతే టంగ్స్లో ప్రే చేస్తున్నారో పెయిన్ కూడా తగ్గిపోతూ ఉంది. While praying in tongues even the pain was getting reduced, that she noticed. నేను నిద్రపోయాను. మార్నింగ్ నాకు ఎప్పుడు నిద్రపోతుందో తెలీదు. మార్నింగ్ లేసాను, నేను అనుకున్నా మార్నింగ్ పెయిన్ ఉంటుందేమో, కానీ మార్నింగ్ కల్లా టోటల్ 100% ఫైన్ ఉన్నాను. She went into deep sleep and in the morning when she woke up she felt like she will have again the pain, but there was no pain in her body. ఆ పెయిన్ అంటే ఎంత టెరిబుల్ అంటే ఆ పెయిన్ అసలు సహించలేము, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అంత నొప్పి వచ్చింది. The pain was so severe that she couldn't bear it and she wanted to rush to the hospital. నేను కుకింగ్ కూడా చేయలేదు. నేను ఫోన్ చేసి వాళ్ళ డాడీని బయట నుంచే ఫుడ్ తీసుకురమ్మన్నాను. She even asked her husband to get the breakfast from outside.
నేను గిన్నెలు కూడా కడగలేదు, అంతా టోటల్ కంప్లీట్గా బెడ్ మీద పడిపోయాను. Yeah, she was completely on the bed and she was suffering very severely. కానీ బై గాడ్స్ గ్రేస్, గాడ్స్ కృప వల్ల నాకు దేవుడు హీలింగ్ ఇచ్చారు. Yeah, by God's grace she got that healing. దేవుడికే ఫస్ట్ నేను ఘనత చెల్లిస్తాను, థ్యాంక్స్ చెప్తాను. I give you all praise and glory to God alone. సెకండ్ ఆంటీ చేశారు, ఆంటీకి కూడా చాలా, ఆంటీకి మంచి ఆంటీ ఇచ్చారు దేవుడు. ఆంటీకి కూడా థ్యాంక్స్ ఆంటీ ఫర్ ప్రేయింగ్ మీ. Thank you, Jesus. Thank you, auntie, for this all. థర్డ్ మా ప్రేయర్ గ్రూప్ చిన్నదే, నలుగురమే, కానీ ఎంత పవర్ఫుల్ గ్రూప్ అంటే డీమన్స్ మేము ప్రేయర్లు కూర్చుంటే ఇలా వస్తాయి, కానీ ఎప్పుడైతే మేము టంగ్స్లో ప్రేయర్ చేస్తామో అన్నీ వెళ్ళిపోతాయి. వండర్స్, చాలా వండర్స్ అయినాయి మా జీవితంలో అయితే. ఐ థ్యాంక్ ఫర్ మై ప్రేయర్ గ్రూప్ ఆల్సో. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమీన్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా వస్తారండి టెస్ట్ మనీకి? You want it to put on? బంద్ చేసి